పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడెప్పుడూను క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి అని 30వ వచనంలో మనం చదువుతాం. ఇదంతా చదువుతుంటే మనకు అర్థమవుతుంది, సాతాను తన స్వభావానికి వేరుగా ఏమీ చేయడు. ఎందుకంటే వాడింటిని వాడే పెరుకు వేసుకోలేడు కదా. అందుకే సాతాను దగ్గర నుండి మనకి మేలు జరగదు, వాడే మంచి చేయలేడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 7:16 వచనంలో ప్రభు అంటారు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా అని. ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది చెడ్డదాని నుండి మంచిది రాలేదు అని. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఎంతో మంచిని ఎన్నో మేళ్లను చేశారు. అయినప్పటికీ వారు బయల్జెబూలుతో పోలుస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఆత్మకార్యాలను గుర్తించకుండా ఇవి పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయో లేక సాతాను ద్వారా జరుగుతున్నాయో తెలియకుండా మాట్లాడి పరిశుద్ధాత్మను దూషిస్తే ఇంకా అది నిత్య పాపము అని, అలాంటి వారికి పాపక్షమాపణ లేదు అని. ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మను కూడా తృణీకరించాడు. అతనికి ఎంతసేపు లోకానుసారంగా ఆలోచించాడే కానీ యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదు. శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారు, కానీ యూదా ఆయన్ని కేవలం ఒక బోధకునిగానే చూశాడు. ఈ విషయం మనం మత్తయి సువార్త 26:21-25 వచనాల్లో యేసుప్రభు తన శిష్యులతో చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన అంటారు కదా, అక్కడ మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పినప్పుడు శిష్యులందరూ నేనా ప్రభువా నేనా ప్రభువా అని అడుగుతారు. కానీ యూదా మాత్రం బోధకుడా నేనా అని అంటాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట నీవన్నట్లే అని. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వరూ యేసు ప్రభు అని చెప్పలేరు అని, యేసు క్రీస్తుని ప్రభు అని చెప్పలేరని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3 వచనంలో ఆత్మకార్యమును తృణీకరించిన యూదాకు పాపక్షమాపణ దొరకలేదు. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.